మొన్నటిసారి నవరత్నాలకు సంబంధించి అందుకే భారీ మేనిఫెస్టో పెట్టకుండా సింపుల్గా 9 పాయింట్స్ అన్నటువంటి కాన్సెప్ట్తో తెర మీదకి తీసుకొచ్చారు. అందులో 7 సంపూర్ణంగా అమలైన, 2 అసంపూర్ణంగా ఉన్నాయి. ఒకటి జాబ్ క్యాలెండర్ది, ఒకటి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నది, ఒకటి మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం. ఈ 2 మాత్రం నవరత్నాలు ఫెయిల్యూర్ కాన్సెప్ట్. మిగతా అన్ని సక్సెస్ఫుల్ గానే చేస్తారు. సాధ్యం కాలేదు అనాలా, ఫెయిల్యూర్ అనాలా? ఫెయిల్యూర్ అని అనాలి. ఎందుకంటే మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం అన్నటువంటి దాంట్లో దశల వారీగా తీస్తానని చెప్పేసి అసలు ఏమీ చేయలేకపోయారు కదా. మొదట్లో 20% తీసేశారు కదా. అదే దాంట్లో రాయలేదు కదా, దానిలో భాగం కాదా మద్యపాన నిషేధంలో? సంవత్సరాల తర్వాత మద్య నిషేధం అన్నటువంటిది మెయిన్ పాయింట్. అది చేయలేదు కదా. మిగతాది నువ్వు ఏ దశల వారీగా చేస్తావు నాకు అనవసరం. అంటే స్టార్ట్ చేశారా లేదా అనేది, అది స్టార్ట్ అయిందా లేదా? మద్యపాన స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ కాదు. అది ఎప్పుడు మాట్లాడాలా? ఫస్ట్ ఏడాది 20% తీసేసినప్పుడు మాట్లాడుతాం, 2 ఏడాది 13 తీసినప్పుడు మాట్లాడతాం. బాగానే చేస్తున్నారు. కానీ అంతిమ దశకు వచ్చాక కూడా అమలు చేయలేదుగా. అంతిమ దశకు వచ్చిన తర్వాత ఇవాళ రోజున ఏముండాలా? ఓన్లీ ఇదే దాన్ని ఏమంటారు, మద్య నిషేధం అనేటువంటిది కంప్లీట్గా అమల్లోకి రావాలి. స్టార్ హోటళ్లలో మాత్రమే అందుబాటులో. కాబట్టి అది ఫెయిల్ అయినట్టు, కంప్లీట్ ఫెయిల్ అయినట్టు అది మద్య నిషేధానికి. పర్మిట్ రూములు అనేటువంటి కాన్సెప్ట్ ఆ రోజున ఆ మొక్కే చెప్పచ్చు. అప్పుడు మేము బెల్ట్ షాపులు పర్మిట్ రూములు తీసేస్తాం, అలా కాదు కదా చెప్పి. అప్పుడు దాని సంపూర్ణ మద్యపాన నిషేధం అంటారు. అంతే కదా. అప్పుడు పోనీ అంతవరకు లెక్క అవుతారు. కానీ ఏ ప్రభుత్వం చేయలేదేమో సామాన్యులకు మద్యం దూరం చేయడం అంటే. మానేసి ఎవడడిగాడు నిన్ను బతిలాడలే, ఎవడన్నా అడిగాడు? ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశం కదా. ఇప్పుడు తీసేస్తాను, నేను ఆపేస్తానంటే ఎట్లా కుదురుతుంది? అట్లాగా